భారతదేశానికి రాజీవ్ గాంధీ సేవలు ఆదర్శనీయమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అర్బన్ మండలాల అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పెళ్లి కనకయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపురంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి సేవలను కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పలువురు నేతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారి సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. రాజీవ్ గాంధీ ప్రధానికి ఆధునికత, ప్రగతిశీల సంస్కరణ తీసుకొచ్చి దేశానికి గొప్ప మార్గాన్ని చూపారని కొనియాడారు. సైన్స్ ని ప్రోత్సహించారు. టెలికాం రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చారు. శాంతి, ప్రజాస్వామ్య విలువలకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, నాయకులు కూరగాయల కుమరయ్య, చిలక రమేష్, కత్తి కనకయ్య, వస్తాది కృష్ణ, ఎర్ర మాగయ్య, చిలివేరి శ్రీనివాస్, తోట రాజు, సాబీర్, నాగుల మహేష్, అక్కనపల్లి నరేష్, అనపర్ల ప్రభాకర్, నాగుల రాము, దాడి మల్లేశం, అరుణ్ తేజాచారి, అంబటి చందు, కొత్త అనిల్, ఎర్ర శ్రీనివాస్, బొమ్మ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేత రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధన కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కంకణబద్ధులై రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదాకా మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా విశ్రమించారని సందర్భంగా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. మా నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు వేములవాడ పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వారి ఆశయ సాధనలో మేము కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నాం. అప్పుడైతే ఏదైతే పేదల గురించి కొట్లాడిండో అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. అందరికి పేదలకు ఇండ్లు పంచుతూ పేదల కోసమే పనిచేస్తున్న ఈ ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్నాం. ఆయన ఆశయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు తీసుకుపోతానని రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని మా ఆలోచన. వారికి మీ ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ తరఫున వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఒక విధంగా చూస్తుంటే ఇలా రాజీవ్ గాంధీ మన భారతదేశానికి చేసిన సేవలు మరవలేని. ఆయనే ఉన్నత చదువుల కోసం ఇలా విదేశాలు పోయి ఇలా భారతదేశాన్ని ఒక కంప్యూటర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇలా ప్రజాస్వామ్యంలో మన భారతదేశం డెవలప్మెంట్ కావడానికి మొదటి వ్యక్తి పెద్దలు రాజీవ్ గాంధీ గారు. అలాగే ఇలా గ్రామ పంచాయతీలకు నేరుగా ప్రధానమంత్రి నిధులు తీసుకొచ్చి ఇలా గ్రామ పంచాయతీలకు ఇచ్చి గ్రామం బాగుంటేనే భారతదేశం బాగుంటుందని గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత, ఇలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ఇలా పెద్దలు రాజీవ్ గాంధీ గారు. అలాగే ఇలా ప్రతి ఒక్కరూ ఎక్కడికి పోయినా ఇంత సెల్ ఫోన్ వాడి సమస్యలు తెలుసుకుంటున్నారంటే ఇలా సెల్ ఫోన్ విధానాన్ని తీసుకొచ్చి ఇలా భారతదేశాన్ని కంప్యూటర్ వ్యవస్థను ముందు నిలిపిన మహోన్నత వ్యక్తి ఇలా రాజీవ్ గాంధీ. ఎన్నో అభివృద్ధి పథంలో ఇలా కంప్యూటర్ వ్యవస్థ తీసుకొచ్చిన వ్యవస్థ ఇలా రాజీవ్ గాంధీ గారిని. ఇకపోతే ఆయనను ఇలా భారతదేశంలో మరోసారి ప్రధానిగా చూడాలనే భావనతోని ఇలా ఎలక్షన్లో పెడితే చెన్నైలో ఎల్టీటీ ఉగ్రవాదులు తూటాలకు గురై ఇలా భారతదేశం దిగ్భ్రాంతిగా చెందిన వ్యక్తి ఇలా రాజీవ్ గాంధీ గారు. వారి వారసత్వంగా ఇలా రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. భావి తరాలకు ముందుగా వారి తనయుడైన ఇలా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మనవి చేయొచ్చు. వారి ఆశయ సాధన కోసమే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మనవి చేయొచ్చు.